త్వరలో నంది అవార్డులు ఇస్తామంటున్నారు కదా! నోటి దూల అవార్డు ఏదన్నా ఉంటే అది మన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తే సరిపోతుంది. చాలా పెద్దాయన. వయసు పరంగా పెద్దోడు. ఒకప్పుడు ఒక వెలుగున ఆయన చూస్తే నవ్వొచ్చేసే అంత అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించిన వాడు. అట్లాగే ఆ తర్వాత ఏ పాత్ర ఇచ్చినా సరే అద్భుతం. ఆ నలుగురు లాంటి పాత్రలో జీవం పోసినటువంటి వ్యక్తులు ఎట్లయితే ఉన్నారో అట్లాంటి నటుడు ఆయన. అలాంటి మనిషి ఎందుకు ఇట్లా తయారైపోతున్నాడనేది అర్థం కాదు. అంటే వయస్పరమైనటువంటి చపలచిత్రం వస్తుంది. కొన్ని మనం పర్సనల్‌గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ మనం ఒక వేదిక మీద ఉన్నప్పుడు మాట్లాడకూడదన్నటువంటి జ్ఞానం లేకపోతే ఎట్లాగా? ఎందుకంటే ఇట్లాంటోళ్ళని చూసినే కదా నెక్స్ట్ తరాలు నేర్చుకునేది. ఇప్పుడు తాజాగా రా కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు గారి గురించి పొగడాలనుకున్నాడు. మంచిది. ఆయనకి జాతీయ పురస్కారం 2025ని ఈయనకి ప్రదానం చేసిన సందర్భంలో అలనాటి తెలుగు నటుడు కత్తి కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించే క్రమంలో తమిళ సినీ దిగ్గజం మాజీ సీఎం ఎంజీఆర్ మీద ఓ మాట జారారు. కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడిపోయేవాడని, ఉచ్చబోసుకునేవాడని మాట్లాడారనమాట. ఎందుకు ఇలాంటి కల్చర్‌లెస్ భాష అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. మళ్ళీ రేపు పొద్దున ఎవడెవడో అట్ట అంటాడు, నేను బోలాగా మాట్లాడతాను, ఆయనకి ఆయనే కవర్ చేసుకుంటాడు. ఇక ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి అది.